ఉంటుందా ఉండదు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈ ఎన్నికలో సోషల్ ఇంజనీరింగ్ యొక్క పాత్ర చాలా విశిష్టంగా ఉంటుంది. కారణం ఏంటంటే యాంటీ ఇన్కంబెన్స్ అధిగమించేది సెంటిమెంట్. సోషల్ ఇంజనీరింగ్ మీద ఆధారపడి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి తన వైఫల్యాలను తప్పించుకుని తిరిగి తన యొక్క స్థానాలను నిలబెట్టుకోవడం కోసం సోషల్ ఇంజనీరింగ్ అతను ఈ ఎన్నికలో వాడుతున్నాడు. ఎప్పుడైతే నూతన సామాజిక వర్గాలకి రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తాడో ఆ సమాజం ఒక రకమైన ఆలోచనలో పడిపోతుంది. మాకింతవరకు అవకాశం రానటువంటి అవకాశం పలానా పార్టీ ఇచ్చింది కాబట్టి దాన్ని మనం గెలిపించుకోకపోతే మన యొక్క అస్తిత్వానికి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనం అంతా పరిపాలన, అవినీతి, అక్రమాలు ఇవన్నీ పక్కన పోయి మన అభ్యర్థిని మనం గెలిపించుకోవాలన్నటువంటి ఒక కసితో పనిచేసేటటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి అతను ఈ ఎన్నికకి అతను ఉపయోగించింది సోషల్ ఇంజనీరింగ్. కాబట్టి ఎక్కువ శాతం అతను ఇటీవల అతని యొక్క ప్రామాణికం ఏంటంటే సోషల్ సర్వే కండక్ట్ చేసి అది రిలీజ్ చేయలేదు. ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేయలేదు. కాబట్టి ప్రభుత్వం దగ్గర ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ సామాజిక వర్గాల యొక్క జనాభా దామాషా నిష్పత్తి అంతా వాళ్ళ దగ్గర ఉంది. ఆ నిష్పత్తి ఆధారంగా ఈ యొక్క అభ్యర్థులు ఎంపిక జరిగినప్పుడు పరిపాలన లేదా అకృత్యాలు, అక్రమాలు లేదా ఇతర విషయాలన్నీ కూడా పక్కకు పోతాయి. దీనికే ప్రధానమైనటువంటి అంశం ఎదురుకు వస్తుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే 1989 ఎన్టీ రామారావు గారు ఓడిపోవడం. రామారావు గారి మీద అవతల క్యాండిడేట్ లేడు. ఎన్టీ రామారావుకి అవతల అసలు సీఎం క్యాండిడేట్ లేడు. ఎన్టీ రామారావు గారు ₹2 బియ్యం ఇంప్లిమెంట్ చేశాడు. బీసీలకు 33% రిజర్వేషన్ ఇచ్చాడు. ఫస్ట్ టైం అప్పుడు వెల్ఫేర్ స్కీమ్ స్టార్ట్ చేసి ఆ రోజుల్లో ₹300 కోట్ల ప్రత్యేకంగా దానికి మధ్యాహ్నం మిడ్డే మీల్స్ ఏర్పాటు చేశాడు. అయినా 89 ఎన్నికల్లో రంగా మరణం ఆధారంగా రామారావు ఓడిపోయాడు. ఒక కాపు సామాజిక వర్గంలో వచ్చినటువంటి ఒక పెను మార్పు. అంటే ఇది సోషల్ ఇంజనీరింగ్ లో ఒక పాజిటివ్ పర్స్పెక్టివ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయే ప్రమాదం. కాబట్టి అతను ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్. ఇప్పుడు ఇందాక మీకు నేను చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయం చెప్తాం. మీకు ఇంకా టైం ఉంది కాబట్టి ఈ రెక్టిఫై చేసుకోవడానికి కావాల్సినటువంటి విషయాలకు కూడా దీనికి సంబంధించిన విషయాలు అంటే ఇంతవరకు జరిగిన విషయాలు ఇది ఈ రకంగా ఉంది. గెలుపుకు సంబంధించినటువంటి ఆలోచనతోటి మీ అదకి వెళ్ళే పరిస్థితి. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు చెప్పినటువంటి విషయాన్ని నేను తెలియసి కూడా చెప్పగలను. వైసీపీకి లబ్ధి చేయడం కోసం బీజేపీ పరోక్షంగా ఈ కూటమిని పాడు చేస్తుందా అంటే పరోక్షంగా అంగీకరిస్తుందా అంటే ఒప్పుకుంటాడు ఆయన. తెలియకుండా ఇందులో దూరి మిత్ర లాభము మిత్ర భేదం అని చెప్పి ఈ కావాల్సినటువంటి సీట్లు తీసుకుని ప్రతి సీట్లు వైసీపీకి అప్పచెప్పేయడం కోసం మోడీ గారు, అమిత్ షా గారు ప్రయత్నం చేస్తున్నారు. ఉండదు. కాబట్టి ఎటైనా చెప్పొచ్చు దీన్ని మాట్లాడటానికి. మా మిత్రుడు రామకృష్ణ ఇప్పుడు జనసేన గురించి ఆయన మాట్లాడటంలో అసలు